మానవ సేవయే మాధవ సేవ అమ్మ అనాథ ఆశ్రమం ట్రస్ట్ సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ద్వారా ఉషా మ్యూజిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ గౌతమ్ చంద్ర గారికి జాతీయ అవార్డు ప్రదానం. వారి గురించి ఒక మాట. మీరేనమ్మా పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే నానుడిని నిజం చేస్తూ సేవా గుణాన్ని గుర్తించిన పలు సంస్థలు ఎన్నో అవార్డులతో బిరుదులతో సత్కరించి అభినందించాయి. అవి మీ వ్యక్తిత్వానికి సేవా తత్పరతకు నిదర్శనం. మీ పవిత్ర ఆశయాల్ని పునాదులుగా మీరు చేస్తున్న కృషి పట్టుదల ప్రశంసనీయము, మార్గదర్శనీయం. మీరు కళారంగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిష్ణాతులైనారు. మీ మానవతా దృక్పథం, మీ వ్యక్తిత్వం సమాజంలో మీరు ఉన్నత శిఖరాలను చేరడానికి దోహదం చేశాయి. మీరు మీ రంగంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ మీకు సమర్పిస్తున్న అక్షర నీరాజనంకు అందుకోండి. అభినందనతో డాక్టర్ మల్లెపూల వెంకటరమణ, బీజేపీ కల్చరల్ సెల్ కన్వీనర్, కళా పోషకులు, హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్, వేదిక మరి కృష్ణ ఫంక్షన్ హాల్, సికింద్రాబాద్ 15/8/2022 అంటే ఆగస్టు 15వ తారీఖు నాడు. ఇందాక వారు అన్నట్టు నిజాయితీ అని ఒక మాట అన్నారు. నిజాయితీ మీద నేను చిన్న కవిత రాశాను. నిజాయితీలో మొదటక్షరం నీ, ఆఖరక్షరం తి. నిజాయితీలో నీతి ఉంది. నీతిగా ఉంటే మధ్యలో ఉన్న నిజాయితీలో నీతి తీసేస్తే మధ్యలో జాయ్ ఉంది. నిజాయితీలాగా అంటే మీరు నీతిగా ఉంటే నిజాయితీలో ఉన్న జాయ్ మీకు ఉంటుంది. అదే నా కవిత. వీరి యొక్క సహాయ సహకారాలతోటి అమ్మ ఆశ్రమంలో ప్రతి నెల మీరు జరపండి. మేము కూడా వస్తాం. మాకు తెలియజేస్తే మన గంగాభవాని గారికి నేను చెప్పినప్పుడు మాటల్లో చెప్పాను, ఒక స్పీకర్ మాట్లాడుతున్నది వైఫై ఉన్నది మీకు బహుకరిస్తాం మా సంస్థ తరఫున. మీరు అది తీసుకొని వెళ్ళి ఆ పాటలు పాడేటప్పుడు ఆ పిల్లలకి మన సంస్థ గురించి చెప్పి ఏం చెప్పాలి? దేశభక్తులు అవ్వండి. దేశభక్తులకి ఏంటి? త్యాగం. త్యాగానికి మారు పేరు ఏంటంటే కొంతైనా, చాలా డబ్బులు ఉండాల్సిన అవసరం లేదండి. మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఖమ్మంలో శ్రీనివాసరావు గారని మీ ఇంటర్మీడియట్ పుస్తకంలో వారి గురించి రాశారు, చూసుకోండి. ఇంటర్మీడియట్ పుస్తకంలో, తెలుగు పుస్తకంలో సేవ చేసే మనిషి ఎలా చేస్తాడు అని చెప్పి ఇంటర్మీడియట్ పుస్తకం వారికి నేను జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చాను. ఆయన అన్నం శ్రీనివాసరావు, సారీ ఖమ్మం శ్రీనివాసరావు మేము అంటాము. ఏ కలెక్టర్ పోయినా, ఏ ఎస్పీ పోయినా ఆయన దగ్గరికి పోతారు. మొన్న కరోనా అప్పుడు వేల మందికి ఆయన కులమత జాతి ధర్మాలు లేకుండా చేశారు. మరి అట్లాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు. కానీ